హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం. గెలిచిన వారే విజయం గురించి మాట్లాడాలి. సంపాదించిన వారే సంపద గురించి మాట్లాడాలి. చేతిలో దమ్మిడీ కూడా లేకుండానే ధనవంతుడనైపోవడానికి మార్గాలు చెప్పేవారిని చూస్తే నవ్వొస్తుంది మిత్రమా. నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అలాగే మనుషులు ఎప్పుడూ ఒకేలా ప్రవర్తించరు. ఏదో ఒక టైంలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. కలుపుకుంటే పరాయి మనిషి కూడా సొంత మనిషి అవుతారు. గొడవ పెట్టుకుంటే సొంత మనిషి కూడా పరాయి మనిషిలాగే కనిపిస్తారు. కలుపుకోవడం, గొడవలు పెట్టుకోవడం అనేది మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఈ లోకంలో ఆదరించే వారి కంటే దూరం పెట్టేవాళ్లే ఎక్కువ. స్నేహంగా మెలిగే వాళ్ళకంటే సూటిపోటి మాటలు అనేవాళ్లే ఎక్కువ. 4 మంచి మాటలు చెప్పేవాళ్లే ఈ లోకంలో కరువైపోయినారు మిత్రమా. అటువంటి రోజులు ఇవి. అందరూ స్పీడ్ అయిపోయారు. మార్పు రావాలి. ఒక మాటను 10 రకాలుగా ఉదహరించినా అర్థం ఒకటే. మనుషులను మంచిగా చూసుకోవాలి, సాటి మనిషిగా చూసుకోవాలి. అర్థం అయిందా నేస్తం? పాగునింతం రాయం తెలియదు కానీ పక్కింటి పిల్లాడికి పద్యాలు నేర్పించినట్లు పెద్దవారిని ఎలా గౌరవించాలో తెలియదు కానీ మానవత్వం, మనిషితత్వం ఏవేవో పాఠాలు చెప్పాడట వెనకటికి నీలాంటి వాడు. అందంగా ఉన్న అద్దాన్ని పగలగొట్టడం, అభిమానంగా ఉన్న మనుషుల మీద అసూయపడడం అందరికీ సాధ్యం కాదు మిత్రమా. అది కొందరికే పరిమితం. కానీ అలా అసూయపడేదానికి, ఆయాసపడేదానికి అంత గొప్ప మనుషులు ఎవరూ లేకపోయినా వెతుక్కుంటూ వెళతారు. మంచిగా ఉండడం వారికి ఎలాగూ చేతగాదు. కనీసం మంచివారిని చూసి ఓర్వనూ లేరు. ఇది నిందలు కాదు మిత్రమా, నిజాలు. అవకాశం దొరికితే అందరితో అల్లుకుపోవాలి కానీ అక్కసు వెళ్ళగక్కకూడదు. ఆశపడ్డ ప్రతిదీ దొరుకుతుందనుకోకూడదు. ఆశపడడం వరకే మన చేతిలో ఉంటుంది. ఆ తర్వాత అది దేవుని నిర్ణయం. మాటిచ్చి నిలబెట్టుకోలేనప్పుడు కనీసం క్షమాపణైనా అడిగితే వారికి ఒక రిలీఫ్గానైనా ఉంటుంది. తెలుసుకో మిత్రమా.